హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ క్రామ్స్టర్ అకాడమీ. ఇవాల్టి క్లాస్లో మనం బాడ్మస్ రూల్ గురించి తెలుసుకుందాం. ఓకే, బాడ్మస్. బి స్టాండ్స్ ఫర్ బ్రాకెట్స్, ఓ స్టాండ్స్ ఫర్ ఆర్డర్ అంటే స్క్వేర్ రూట్ లేదా పవర్ వాల్యూ, డి స్టాండ్స్ ఫర్ డివిజన్, M stands for multiplication, A stands for addition and S stands for subtraction. బాడ్మస్ రూల్ యూజ్ చేసి ఏ ఆపరేషన్ ని మనం ఫస్ట్ పర్ఫామ్ చేయాలి అనేది తెలుసుకోవచ్చు. సో టాప్ మోస్ట్ ప్రియారిటీ ఫర్ బ్రాకెట్స్, సెకండ్ ప్రియారిటీ ఫర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ రూట్, third important we need to give to division, and next multiplication, then addition and last subtraction. Brackets లో కూడా 4 different types ఉన్నాయన్నమాట. ఫస్ట్ దాన్ని బార్ బ్రాకెట్ అంటారు. సో నెంబర్కి పైన బార్ ఉంటే అది బార్ బ్రాకెట్. సెకండ్ ప్రియారిటీ పెరాంథసిస్కి, థర్డ్ వన్ బ్రేసెస్ అండ్ ద ఫోర్త్ వన్ స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, సో ఇందులో ఒక ఎగ్జాంపుల్ని తీసుకుని ఎలా అప్లై చేస్తాం బాడ్మస్ రూల్ అనే దాన్ని చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే ఎగ్జాంపుల్ 1లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి, ఫస్ట్ 2 + 3 × 4 - 2, ఈ మొత్తం ఆపరేషన్కి బ్రాకెట్ ఉంది. ఫస్ట్ బార్ ఉందా లేదు, సో సెకండ్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి, బ్రాకెట్స్కి ఇవ్వాలి. సో బ్రాకెట్స్ లోపల మనకి డిఫరెంట్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఎడిషన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది. ఈ 3 ఆపరేషన్లో ఏ ఆపరేషన్కి మనం ప్రియారిటీ ఇవ్వాలి? సో బాడ్మస్ రూల్ ప్రకారం ఏ ఆపరేషన్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి మనం చెప్పండి? ఫస్ట్ డివిజన్ ఆపరేషన్, తర్వాత మల్టిప్లికేషన్ ఆపరేషన్, మల్టిప్లికేషన్ తర్వాత ఎడిషన్, లాస్ట్ సబ్ట్రాక్షన్. సో బాడ్మస్ రూల్ ప్రకారం బ్రాకెట్స్ తర్వాత ఆర్డర్ పవర్ ఏం లేదు కదా, సో గో టు డివిజన్ ఆపరేషన్ ఉందా లేదు, దెన్ గో టు మల్టిప్లికేషన్. సో ఫస్ట్ ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 2 + 3 × 4 = 12 - 2. మల్టిప్లికేషన్ ఆపరేషన్ తర్వాత ఎడిషన్ ఆపరేషన్ చేయాలి. సో ఎడిషన్ ఇది 2 + 12 ఎంత, 14 - 2. లాస్ట్ ఆపరేషన్ ఏంటి, సబ్ట్రాక్షన్, 14 - 2 ఎంత, 12. సో ఈ ప్రాబ్లం ఇలా ఇచ్చిన ప్రాబ్లంకి ఆన్సర్ ఎంత వచ్చింది మనకి, 12. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం చూడండి, ఫస్ట్ ప్రియారిటీ బ్రాకెట్స్ కదా, సో ఇక్కడ ఓన్లీ 1 టైప్ ఆఫ్ బ్రాకెట్స్ మాత్రమే ఉన్నాయి, కానీ 2 సెట్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ బ్రాకెట్స్లో ఉన్న ఆపరేషన్ని చేయాలి మనం. బ్రాకెట్లో ఉన్న ఈ ఆపరేషన్ ఏంటి, ఎడిషన్. సో 2 + 3 ఎంత, 5. ఇక్కడ బ్రాకెట్స్లో ఉన్న ఆపరేషన్ ఏంటి, సబ్ట్రాక్షన్, 4 - 2 2. సో బ్రాకెట్స్ రిమూవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒకే ఒక ఆపరేషన్ ఉంది మనకి, అది మల్టిప్లికేషన్. సో 5 × 2 ఎంత, 10. చూడండి, సేమ్ నెంబర్స్ కానీ ప్రియారిటీ వైజ్గా మనం సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అండర్స్టాండ్? ఇప్పుడు కొంచెం డిఫికల్ట్ ప్రాబ్లం చేద్దాం. (10 / 2 parenthesis close into 8 + 1 bar -4 - 2 bracket close. చూడండి, చాలా ఆపరేషన్స్ ఉన్నాయి, బ్రాకెట్స్ కూడా ఉన్నాయి. సో మళ్ళీ మనం ఒకసారి బాడ్మస్ రూల్ని రాసుకుంటే, బాడ్మస్ రూల్లో వచ్చేసరికి ఫస్ట్ ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలని చెప్పాను, బ్రాకెట్స్లో ఇక్కడ డిఫరెంట్ బ్రాకెట్స్ ఉన్నాయి. సో ఇక్కడ బార్ బ్రాకెట్ ఉంది, పెరాంథసిస్ ఉంది అండ్ కర్లీ బ్రాకెట్స్ కూడా ఉంది. సో ఇప్పుడు చూసినట్లయితే ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి, బార్ బ్రాకెట్కి ఇవ్వాలి. అంటే బార్ బ్రాకెట్ ఉన్నటువంటి ఆపరేషన్ని మనం ఫస్ట్ పర్ఫామ్ చేయాలి. సో మిగతావన్నీ యాస్టీస్గా రాసుకుందాం. 4 + 6 - 10 / 2 ఇంటూ బార్ ఆపరేషన్ 8 + 1కి ఉంది కాబట్టి 8 + 1 ఎంత, 9. ఇక్కడ 9 రాయాలి. నెక్స్ట్ -4 - 2. ఫస్ట్ ఆపరేషన్ కంప్లీట్ అయిపోయింది.
నెక్స్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి? బార్ బ్రాకెట్స్ తర్వాత పెరాంథసిస్ కి ఇవ్వాలి, అంటే ఈ చిన్న బ్రాకెట్స్ కనమాట. సో ఆ చిన్న బ్రాకెట్స్ లో ఉన్న ఆపరేషన్ ని మనం ఫస్ట్ పర్ఫామ్ చేయాలి. ఇక్కడ రెండు స్మాల్ బ్రాకెట్స్ ఉన్నాయి, రెండు పెరాంథసిస్ బ్రాకెట్స్ ఉన్నాయి. సో ఆ రెండిట్లో ఉన్న ఆపరేషన్ ని మనం ఫస్ట్ పర్ఫామ్ చేయాలి. 4 + 6 మైనస్ చూడండి 10 డివైడెడ్ బై 2, 10 డివైడ్ బై 2 ఎంత? 5 ఇంటూ 9 మైనస్ పెరాంథసిస్ లో 4 మైనస్ 2 ఉంది, 4 మైనస్ 2 ఎంత? 2. ఓకే, నెక్స్ట్ ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల ఉన్నటువంటి ఈ ఆపరేషన్స్ ని మనం కంప్లీట్ చేయాలి. సో ఈ బ్రాకెట్ లో ఉన్న ఆపరేషన్స్ చాలా ఉన్నాయి. ఎడిషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది. బాడ్మస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ లేదు కాబట్టి నెక్స్ట్ ప్రియారిటీ మల్టిప్లికేషన్. సో ముందు మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేయాలి మనం. 4 + 6 5 9s are ఎంత? 45 మైనస్ 2. సో మల్టిప్లికేషన్ ఆపరేషన్ అయింది. ఇంకేం మిగిలిన మనకి? ఎడిషన్, సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి? ఎడిషన్. సో 4 + 6 ఎంత? 10 మైనస్ 45 మైనస్ 2. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ అన్నమాట. సో 10 మైనస్ 45 ఎంత? మైనస్ 35 మైనస్ 2. మైనస్ 35 మైనస్ 2 వాల్యూ ఎంత? మైనస్ 37. ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ ని ఇలా చేయాలి. అంటే ఏ ఆపరేషన్ ని ఫస్ట్ పర్ఫామ్ చేయాలి, ఏది సెకండ్ పర్ఫామ్ చేయాలి అనేది క్లారిటీగా ఉండాలన్నమాట. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాము బాడ్మస్ రూల్ ఎలా చేయాలో. ఇంకొంచెం డిఫికల్ట్ ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. ఓకేనా? ఎగ్జాంపుల్ 3ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో మళ్ళీ ఒక్కసారి మనం బాడ్మస్ రూల్ రాసుకుని, బాడ్మస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్స్ ని మనం రిమూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. బ్రాకెట్ లో ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి? బార్ బ్రాకెట్ కి ఇవ్వాలి. సో ఈజ్ ఈక్వల్ టు బాక్స్ బ్రాకెట్ బ్రేసెస్ పెరాంథసిస్ 125 ఇంటూ, సో బార్ బ్రాకెట్స్ వచ్చేసరికి 33 డివైడెడ్ బై 11 ఉంది బార్ కింద, అంటే 33ని 11 తో డివైడెడ్ బై చేయండి. ఎంత వస్తుంది ఆన్సర్? 3 ప్లస్ 2 పెరాంథసిస్ ని క్లోజ్ చేయండి ఇంటూ 34 బ్రేసెస్ క్లోజ్ డివైడెడ్ బై 493 బాక్స్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఇంటూ 1/2. సో నెక్స్ట్ సెకండ్ ప్రియారిటీ బ్రాకెట్స్ లో దేనికి ఇవ్వాలి? పెరాంథసిస్, అంటే పెరాంథసిస్ లో ఉన్నటువంటి ఆపరేషన్స్ ని మనం పర్ఫామ్ చేయాలి. ఇక్కడ 2 ఆపరేషన్స్ ఉన్నాయి మనకి, ఒకటి మల్టిప్లికేషన్, ఇంకొకటి ఎడిషన్. బాడ్మస్ రూల్ ప్రకారం ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి? మనం మల్టిప్లికేషన్ కి ఇవ్వాలి, తర్వాత ఎడిషన్. సో మల్టిప్లికేషన్ ని ఫస్ట్ పర్ఫామ్ చేద్దాం. సో మల్టిప్లికేషన్ లో 125 3s ఎంత? 125 3s, 5 3s are 15, 2 3s are 6, 7, 1 3s are 3. So 375 plus 2 close into 34 braces close divided by 493 close into 1/2. సో నెక్స్ట్ స్టెప్ లో ఈ పెరాంథసిస్ ని రిమూవ్ చేయాలి అంటే ఇందులో ఉన్నటువంటి ఎడిషన్ ఆపరేషన్ ని పర్ఫామ్ చేయాలి. ఎడిషన్ ఆపరేషన్ 375 plus 2 ఎంత? 377 into 34 divided by 493 close into 1/2. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి? బ్రేసెస్ కి ఇవ్వాలి. బ్రేసెస్ లో మల్టిప్లికేషన్ ఆపరేషన్ ఒక్కటే ఉంది. సో దేన్ని మల్టిప్లై చేయాలి మనం? 377 ని 34 తో మల్టిప్లై చేయాలి. 377 ని 34 తో మల్టిప్లై చేస్తే మనకి 12,818 వస్తుంది అనమాట. ఓకే, కావాలంటే మీరు మల్టిప్లై చేసి చూసుకోవచ్చు. డివైడెడ్ బై 493 ఇంటూ 1/2. సో నెక్స్ట్ ఇంకా మిగిలింది మనకి ఓన్లీ బాక్స్ బ్రాకెట్. సో బాక్స్ బ్రాకెట్ ని రిమూవ్ చేయాలి అంటే ఈ వాల్యూని 493 తో డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 26 వస్తుంది అనమాట. సో 26 ఇంటూ 1/2. సో 26 ఇంటూ 1/2లో డినామినేటర్ టు న్యూమరేటర్ ని 13 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 13 1s are 13. ఇంత పెద్ద ప్రాబ్లం ఇచ్చాడు, దానికి వచ్చిన సింపుల్ ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 13. సో ఇలాగ మనం డిఫికల్టీ లెవెల్ ని పెంచుకుంటూ బాడ్మస్ రూల్ ని అప్లై చేస్తూ ప్రాబ్లమ్స్ ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.
స్టూడెంట్స్ మీ అందరికీ అర్థమైంది కదా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.